సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాస దిన ప్రార్థనా కోడికలు ఏర్పాటు చేసుకోవడం మీ స్థానిక సంఘంలో అభినందించదగింది. గత నెల ఇలాగ ప్రారంభించారు. ఇది ఇలాగ కొనసాగాలి అని మీరు ఆశిస్తున్నారని విన్నాను. అందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను కూడా ప్రార్థించడానికే వచ్చాను. అయితే వాక్యం చెప్పమన్నారు కాబట్టి కొన్ని నిమిషాలు మీతో దేవుని సమాచారం కొంత అందించాలని మీ ముందుకు వస్తున్నాను. ప్రార్థన మీద ప్రసంగం చేయడం అంటే నాకు భలే భయం. ప్రార్థన మీద ప్రసంగం చేయాలంటే నాకు భలే భయం. మార్కాపురంలో ప్రేయర్ ఫెలోషిప్ అని కొంతమంది దైవ సేవకులు కలిసి ప్రతి నెల దేశం కొరకు ఆయా పరిస్థితుల కొరకు భారంతో ప్రార్థన చేసే ఒక గుంపు ఉంది, సేవకుల గుంపు. ఆ గుంపులో నేను కూడా పాలిభాగస్తున్నైనందుకు నేను సంతోషిస్తున్నా. అలాగనే ఏబీసీ ప్రేయర్ ఫెలోషిప్ అని, ఏబీసీ అంటే ఏం లేదు, అర్ధవేడు బేసవరబట్టి కంబం అని. అక్కడున్న సేవకులు కొంతమందిని కలిసి ఒక ప్రార్థన గుంపుగా ఏర్పడి ప్రతి నెలకు ఒకసారి దేశం కొరకు వేరే వేరే అంశాల కొరకై ప్రార్థన చేసే ఆ గుంపులో కూడా నేను పాలిభాగస్తున్నాను. ఇలాగనే సేవకులతో కలిసి అనేకమైన ప్రార్థన సహవాసాల్లో పాలుపంచుకుంటూ ఉపవాస ప్రార్థనలు అనేక పాలుపంచుకున్నప్పటికీ ప్రార్థన గురించి ప్రసంగం చేయాలంటే భయం. అయితే ప్రసంగం చేయడం ఈజీనే, ప్రార్థన చేయడమే కష్టం. ప్రార్థన చేయండి అని చెప్పడం సులభమే, ప్రార్థన చేయడమే కష్టం. ఈరోజు చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఎజ్రా అనేటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఈ ఎజ్రా తర్వాత నెహెమ్యా ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ప్రారంభంలో ఇలా ఉంది. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. కాబట్టి ప్రత్యేకంగా ఒక ఉపవాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశామంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం లేకుండా ఉపవాసం ఉంటే లాభం లేదు. ఉపవాసం ఉండటం అని అంటే ఉపవాసం అంటే నీ ఇష్టమైన పనులు చేసుకోవాలని కాదు. ప్రార్థన చేయడంలో అన్నం కూడా మర్చిపోయి వదిలిపెట్టేసాం, అది కూడా మాకు వద్దు, ఇప్పుడు మాకు ప్రార్థనే ముఖ్యం అని చేసేది ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే పనులకు పోయి చాలా మంది ఉంటారు, ఏంటంటే ఉపవాసం అంటారు. ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థన కొరకు అన్నపానీయాలను త్యజించడం అనేది అది ఉపవాస ప్రార్థన అయింది. మరి ఎందుకు అంత భారమైనటువంటి ప్రార్థన అంటే ఏదో భారం ఉంది, ఆ భారం కొరకైనటువంటి ప్రార్థన చేయాలి, అది ఉపవాస ప్రార్థన. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎజ్రా గురించి కొన్ని మీకు సంగతులు తెలియజేస్తాను. ఈ ఎజ్రా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. 10వ అధ్యాయం మనం చదివాము. 9వ అధ్యాయంలో ఆ చివరి 2 మాటలు మనం చూద్దాం. అనగా 9వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా
నీవు నీతిమంతుడమై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్టుగా మేము శేషించి నిలిచి ఉన్నాము. చిత్తగించము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము అని ప్రార్థన చేసి తిని అని అన్నాడు. ప్రార్థన చేసి తిని వ్యక్తిగతంగా తనకు తాను ప్రార్థన చేసేవాడు. ఆ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనే అలాగనే చేస్తుంటే మధ్యలో కొంతమంది వచ్చారు. 10వ అధ్యాయం 2వ వచనంలో వచ్చిన వ్యక్తి ఏలాము కుమారులో ఒకడు, యెహీయేలు కుమారుడైన షెకన్య యజ్రాతో ఇట్లా అన్నాడు, మేము దేశమందు అన్యజనులలో నుండి స్త్రీలను పెళ్లి చేసుకుని మా దృష్టికి మేము పాపం చేసిటిమి అని ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి మరొక వ్యక్తి వచ్చి కలిసి, అయ్యా మా పరిస్థితి కూడా ఇదే అని అన్నాడు. అనగా ఒకరు చేసే ప్రార్థన మరొకరిని ప్రేరేపించి మరొకరిని కూడా ప్రార్థన చేయడానికి భారంలో దింపింది. కుటుంబ యజమానుడు ప్రార్థన చేస్తామంటే భార్య పిల్లలు ప్రార్థన చేస్తారు. ఒకరు చేసే ప్రార్థన స్థానిక సంఘంలో ఎవరైనా ఒక మూమెంట్ ప్రారంభం చేస్తే అది మిగతా వాళ్ళకి కూడా అంటుకుంటుంది. చల్లారిపోయినటువంటి విశ్వాసంలో ఉన్నవారు కూడా వేడెక్కేటువంటి అవకాశం ఉంది. మండుతున్న కట్టెలు మండుతూ ఉన్నటువంటి ఒక మంటలో ఆరిపోయిన కట్టెను తీసుకొని వచ్చి వేస్తే ఆ కట్టె ఏమవుతుంది? అది కూడా కాలుతుంది, మండుతుంది. అదే ఆరిపోయిన కట్టెలలో ఈ ఆరిపోయిన దాన్ని తీసుకుపోయి పెడితే లాభమేం లేదు. అలాగిన దేవుని యొక్క ఆత్మచేత ఆ తీవ్రత కలిగినటువంటి విశ్వాసులు, ప్రార్థన మీద ఆసక్తి కలిగిన వారు, అలాంటి వారి ఒక గుంపు ఉంటే ఆ గుంపు ద్వారా అనేకులు ఆకర్షితులవుతారు, ప్రార్థన ఉద్యమంలోకి వచ్చేస్తారు. ఎజ్రా గురించి మీకు కొన్ని సంగతులు చెప్పాలి నేను. ఎజ్రా ఆయన ఒక శాస్త్రి. ఆయన పేరుకు హెల్ప్, సహాయము అని అర్థం. ఈయన ఇశ్రాయేలు చరిత్రలో ఎక్కడ కనపడతాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వారిని అక్కడి నుంచి విడిపించి దేవుడు అద్భుత రీతిలో కనాను దేశానికి వారిని నడిపించాడు. అక్కడ వారిని స్వతంత్రించుకున్నారు. అక్కడి నుంచి న్యాయాధిపతులు, రాజులు, ఆ రాజులలో గొప్ప రాజు దావీదు మహారాజు. ఆయన కాలం తర్వాత ఆయన కుమారుడు సొలొమోను అయ్యాడు. సొలొమోను ఆ రాజు కాలం తర్వాత ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయినాయి. 10 గోత్రాలు కలిసి ఒక గుంపు అయినాయి, 2 గోత్రాలు కలిసి ఒక గుంపు అయినాయి. రాజులు మారుతూ ఉన్నారు, కాలం గడిచిపోతూ ఉంది. దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ ఉన్నారు, దేవుడు శిక్షిస్తున్నాడు. మళ్ళా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అయ్యో తప్పు అంటున్నారు. తప్పు అయినప్పుడు వారిని క్షమిస్తున్నాడు, తప్పు చేసినప్పుడు వారిని శిక్షిస్తున్నాడు. వాళ్ళు ఒప్పుకుంటే క్షమిస్తూ ఉన్నాడు. ఇలాగన ప్రజల పాపాలు ఎక్కువైపోయినాయి. అందుకని దేవుడు ఏం చేశాడనంటే ఈ 10 గోత్రాలు కలిగినటువంటి ఈ గుంపును అష్షూరు సైన్యానికి అప్పగించాడు. కాబట్టి అష్షూరీయులు వచ్చి ఈ 10 గోత్రాల వాళ్ళని చెరపట్టుకొనిపోయారు. కొంతకాలానికి అష్షూరీయులను కూడా ఓడించి బబులోనీయులు వచ్చారు. ఆ బబులోను వారు మొత్తం రాజ్యమంతటిని ఆక్రమించుకున్నారు. అప్పుడు ఈ మిగతా 2 గోత్రాలు కలిగిన వీళ్ళను కూడా చెరపట్టుకుపోయారు. అప్పుడు అది బబులోను చెర అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేసి చెరలోకి వెళ్ళిపోయారు. ఓకే, చాలా కష్టాలు ఉన్నారు. చెరపట్టబట్టం అంటే ఇంకా కష్టాలు పడిపోవడమే కదా. అలాంటి పరిస్థితుల్లో 70 సంవత్సరాలు బబులోను యొక్క చెరలో ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు కాపాడాలనుకున్నాడు. ఉన్న కష్టాల నుండి బయటికి రావాలని ఎవరికైనా ఇష్టమే. ఉన్న బాధలు, ఇబ్బందుల నుండి బయటికి రావాలని ఎవరికైనా ఇష్టమే.
కాబట్టి వీళ్ళు కూడా అయ్యా 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 అని ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు బబులోనీయుల యొక్క పవర్ పోయి మాదీయులు, పారసీయులు అనే రాజులు చరిత్రలోకి అధికారంలోకి వచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రాజులు ఇశ్రాయేలు ప్రజల మీద కొంత జాలి కలిగిన మనస్సు కలిగిన వారిగా, అనగా దేవుని ప్రేరేపితుల ద్వారా, దేవుని చేత ప్రేరేపించబడిన వారే వీరి మీద కొంత సానుభూతి చూపిస్తూ, సరే మీరు చెరపట్టుబడి ఉన్నారు, మీరు బాధలు, కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నారు, మిమ్మల్ని తిరిగి మీ దేశం వెళ్ళేటట్టుగా అనుమతిస్తాను అని బబులోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరిలో రాజవంశీకులైనటువంటి వారిని మీరు వెళ్ళండి అని అన్నాడు. అలాగే ఒక 50,000 మంది చెర నుండి వెళ్ళిపోయారు. ఎక్కడికి? వారి స్వదేశమైనటువంటి యెరూషలేముకి అలా వెళ్ళారు. మొదటి ట్రిప్లో ఒక 50 మంది వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజుగా రాజవంశంలో నుండి వచ్చినటువంటి జెరుబ్బాబెలు వారికి అధిపతిగా ఉండి, వారు వెళ్ళినటువంటి ఆ దేశంలో మళ్ళా ఇంటిని మళ్ళా కట్టుకున్నట్టుగా వారు తమ యొక్క సోషల్ లైఫ్ని మళ్ళా ప్రారంభం చేశారు. ఇంకా కొంతకాలానికి బబులోను చెరలో ఉన్న యాజకులుగా ఉన్నటువంటి లేవీయుల్ని, సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ యాజక ధర్మం ప్రకారం మీ దేశంలో యెరూషలేము దేవాలయంలో జరగాల్సినటువంటి ఆ కార్యాలన్నీ, దేవాలయం దైవ సంబంధమైన కార్యాలు జరగాలి కదా, కాబట్టి లేవీయులు వెళ్ళండి అని అన్నారు. లేవీయులలో అనేటువంటి ఆ గుంపులో నడిపించిన వాడు ఎజ్రా. ఈ ఎజ్రా ఒక శాస్త్రి అని ఎజ్రా గ్రంథంలో మనకు ఉంటుంది. ఆ తర్వాత 3వ గుంపు వెళ్ళారు. వాళ్ళు నెహెమ్యా ఆధీనంలో, బబులోను చెర నుండి నెహెమ్యా ఆధీనంలో మిగతా కొంతమంది చేతి పని చేసేవారు వెళ్ళారు. వారు యెరూషలేము యొక్క ఆ చుట్టూ ప్రాకారాలన్నీ కట్టారు. అంటే కోల్పోయినటువంటి ఆ దేశాన్ని తిరిగి వాళ్ళు ఎలా కట్టుకుంటున్నారో, ఆ కట్టుకోవడానికి వచ్చినటువంటి ఆ పరిస్థితులు ఏంటో మీకు అంతటికీ అర్థం కావాలని ఈ విషయాలు చెప్తా ఉన్నా. 3 గుంపులు వచ్చారు. మొదటిగా సోషల్ లైఫ్ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత యాజకులు వచ్చారు, స్పిరిచువల్ లైఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత చేతి పని వాళ్ళు వచ్చి ఆ యెరూషలేము ప్రాకారపు గోడలన్నీ కట్టారు. వాళ్ళ యొక్క ఫిజికల్ దేశం ఏర్పడింది. ఇలా వెళ్ళే క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల్లో ఎజ్రా వారితో చేస్తున్నటువంటి పని, అయ్యా నా ప్రజలు తప్పు చేశారు కాబట్టి ఈ బాధలు అనుభవించారు, ఈ బాధల్లో నుండి మరి నీవే విడిపించేవాడు, మా వాళ్ళు తప్పులు చేశారు, దయతో క్షమించు, దయతో క్షమించు అని తన వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఇతను ప్రార్థన చేస్తుంటే మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఆ ప్రార్థనలో కలుసుకున్నారు. మాది కూడా తప్పు ఉందయ్యా, మేము కూడా తప్పు ఉందయ్యా, చిన్న తప్పు కాదయ్యా, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ జనం, నీ జనముగా ఉండాల్సినటువంటి వారు మీరు, అన్యులైనటువంటి వారిని పెళ్లి చేసుకుని మేము అపరాధం చేశాం, మా దగ్గర తీస్తే తొలగిపోనటువంటి అంత పాపం ఉంది, మరి మేము అపరాధులము అని ఒప్పుకుంటున్నారు. నెహెమ్యా కాలంలో చూసాం మనం, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కాబట్టి ఇలాంటి ప్రార్థన ఆ ఉద్యమాల్ని తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. మన జీవితాలు బాగుపడటానికి, మన జీవితాలు ఒక ఉద్యమంలాగా, ఒక రూపాంతరం చెందడానికి, మన జీవితంలో కోల్పోయినటువంటి వాటన్నిటినీ తిరిగి దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని దగ్గర ప్రార్థన అనుభవం, అది ఎజ్రా ద్వారా మనకు నేర్పించబడతాం. ప్రేమ దేవుని పిల్లలారా, ఎజ్రా ఎలాంటి వాడు అని అంటే, ఈజ్ ఏ బైబిల్ మ్యాన్. బైబిల్ మ్యాన్ అంటే ఆయన ఇవన్నీ ప్రక్షాళన ఎలా చేస్తున్నాడు అని అంటే, వారి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని పట్టుకొని, ఆయన శాస్త్రి అని అన్నాడు.
శాస్త్రి. ఎందుకు శాస్త్రి అయ్యాడు ఆయన అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథం, ఆ రోజుల్లో గ్రంథంలో ఏమేమి ఉంటాయి చెప్పండి మీరు? వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది అన్నాను. ఆ బైబిల్లో ఏమేమి పుస్తకాలు ఉంటాయి అంటున్నా? మన బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మీకు తెలుసు కదా. మరి ఎజ్రా పట్టుకెళ్ళినటువంటి ఆ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి అంటున్నా? వాక్యం వినేటప్పుడు ఎప్పుడైనా మీ మైండ్ని ఎక్సర్సైజ్ చేస్తా రావాలా, అందుకోసమే అలాంటి ప్రశ్నలు అడుగుతా. ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర ఏం బైబిల్ ఉంటుంది అని అంటే ఏం లేదు, పంచకాండాలు ఉన్నాయి కదా, మోషే ధర్మశాస్త్రం, ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఎజ్రా చదివేవాడు, ఆ గ్రంథాన్ని అనుసరించేవాడు, ఆ గ్రంథాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. బైబిల్ ఉండేది మనం చదువుకోవాలి, మనం పాటించాలి, అందులో ఉన్న విషయాలు ఇతరులకి చెప్పాలి. ఎజ్రా ఆ పని చేశాడు. కాబట్టి ఆయన తన ప్రక్షాళనంతా ఎలా చేస్తాడని అంటే దేవుని వాక్యాన్ని బట్టి చేస్తూ వచ్చాడు. బైబిల్లో ఇలా ఉంది, గ్రంథంలో ఇలా ఉంది, దేవుడు ఇలా చెప్పాడు, మనం ఇలా చేయాలి. ఏదో తనకు నచ్చినట్టు, తనకు ఉద్దేశించినట్టు, తను ఏదో కోరుకున్నట్టు చేసేటువంటి ప్రక్షాళన కాదు అది. అది వాక్యానుసారమైనటువంటి ఒక ప్రక్షాళన. అంతేకాకుండా ఎజ్రా ఏం చేశాడనంటే సమాజ మందిరాలు అనే వాటిని ఏర్పాటు చేశాడు. విన్నారు మీరు ఎప్పుడైనా? సమాజ మందిరం. ఈ సమాజ మందిరం అనే పదం ఏ పుస్తకాల్లో కనపడుద్ది చెప్పండి? మీకు పాత నిబంధనల్లో దొరకదు, కొత్త నిబంధనలో దొరుకుతుంది. సమాజ మందిరం అనేది కొత్త నిబంధనలో అకస్మాత్తుగా కనపడ్డట్టు ఉంటుంది. ఎలాగా సాధ్యమైంది అది అని అంటే, ఓకే, సమాజ మందిరం వేరు, యెరూషలేము దేవాలయం వేరు. మీరు అర్థం చేసుకోవాలా. కొన్ని మీకు ఫండమెంటల్స్ చెప్తా ఉన్నా. ఈ బేసిక్స్ మీరు అర్థం చేసుకుంటే మీ పునాది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తా ఉన్నా. యెరూషలేము దేవాలయం వేరు, సమాజ మందిరం వేరు. సమాజ మందిరము అనేది వారి సమాజంలో, వారు నివసిస్తున్న ప్రాంతంలో ఒక 10-12 మంది కుటుంబాలు కలుసుకొని వాళ్ళు చేసుకునేటువంటి ఒక వర్షిప్ సర్వీస్, అది సమాజ మందిరం. దేవాలయం అనేది యెరూషలేము దేవాలయం. ఇప్పుడు ఈ సంగతులు మీకెందుకు చెప్తున్నాను అని అంటే, ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘ క్రమం దేవాలయం నుండి వచ్చిన క్రమం కాదు. యెరూషలేము దేవాలయము సొలొమోను కట్టించాడు, ఆ దేవాలయం నుండి వచ్చినది కాదు క్రైస్తవ సంఘ క్రమం. క్రైస్తవ సంఘ క్రమం ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, క్రొత్త నిబంధనలో సమాజ మందిరం అని చెప్పబడిందే, ఆ సమాజ మందిర క్రమములో క్రొత్త నిబంధన ఆరాధన క్రమము జరిగింది. ఈనాడు మందిరము క్రొత్త నిబంధన సంఘంలో ఆరాధన జరగాలని అంటే పాత నిబంధనలో సొలొమోను కట్టిన దేవాలయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి విధంగా మధ్యలో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉండాలి. ఎవరికి అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి, యాజకులకి, ప్రజలకి డిఫరెన్స్లు ఉండాలి. ఆ క్రమంలో వచ్చినాయి ఈ చర్చి ఇవన్నీ. మధ్యలో గ్రిల్స్, తెరలు, ఈ మధ్య కాలంలో తెరలు కూడా కడుతున్నారు చర్చిలలో. మరి యేసుప్రభు చించేశాడు కదా తెరని. అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు క్రైస్తవులు అని అంటే, పాత నిబంధనలో ఉన్న యెరూషలేము దేవాలయం, అంత సొలొమోను కట్టించిన దేవాలయం దగ్గర
అక్కడి నుంచి ఆరాధన క్రమాన్ని నేర్చుకుంటున్నారు. కాదు. క్రొత్త నిబంధన సంఘము వారి యొక్క క్రమము ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే సమాజ మందిరాల్లో జరిగినట్టుగా జరిగింది. సమాజ మందిరంలో బలులు ఉంటాయా? ఉండవు. దేవాలయంలో బలి ఉంటుంది. అందుకే యెరూషలేము దేవాలయం దగ్గర ఆ అమ్ముకునే వాళ్ళను ఆ బిజినెస్ చేస్తుంటే యేసు ప్రభు వచ్చి కొట్టాడు కదా. సో బలులు అక్కడ ఉంటాయి. ఎక్కడ? దేవాలయం దగ్గర ఉంటాయి. సమాజ మందిరం దగ్గర ఉంటాయా? సమాజ మందిరం అని అంటే ఇందాక ఏం చెప్పాను, ఆ ప్రాంతంలో ఉన్న ఒక 10-12 కుటుంబాలు కలుసుకొని వాళ్ళు చేసేది. వీళ్ళు బలులు ఇస్తారా? బలులు ఇవ్వరు. మరి ప్రార్థన చేస్తారా? పాటలు పాడతారా? వాక్యం చెప్తారా? సమాజ మందిరాలను ఏర్పాటు చేసిన వాడు ఎజ్రా. ఆయన వేసినటువంటి ఆ నమూనాల ప్రకారమే క్రొత్త నిబంధన సంఘము అలాగూ కూడుకుంది. వాళ్ళకు బలులు అవసరం లేదు. సమాజ మందిరంలో బలి లేదు. కొత్త నిబంధన సంఘానికి బలులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? యేసు ప్రభు పస్కా బలిగా బలి, అసలైన బలి ఆయన జరిగించాడు కదా. కాబట్టి బలిపీఠం అవసరం లేదు, బలులు అవసరం లేదు, ధూపం అవసరం లేదు, పొగలు వేయాల్సిన అవసరం లేదు, తెరలు అవసరం లేదు. క్రొత్త నిబంధన సంఘములో ఆ బలులన్నిటిని జ్ఞాపకం చేసుకోవడానికి యేసు ప్రభు బలిని జ్ఞాపకం చేసుకునే రొట్టె ద్రాక్షరసం పెట్టుకొని ఆ 10-12 మంది కుటుంబాలు కలిసి ఆరాధన చేసుకున్నారు. సో అలాగిన సంఘంలో వాక్యము ఉండింది, ప్రార్థన ఉండింది, ఆరాధన ఉండింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. సమాజ మందిరానికి నేటి క్రైస్తవ సంఘాలకు ఉన్నటువంటి గొప్ప తేడా ఏంటి అని అంటే, సమాజ మందిరంలో ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఎలా ఉంటుందంటే అందరూ కూడుకుంటారు. అందరూ వచ్చారా? వాళ్ళు ఏదో ప్రసన్నాలు రాలేదు ఈరోజు, వచ్చారా? పిలుచుకురా ఇట్లా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగు చేసుకొని ప్రారంభం చేసుకుందామా అని ప్రారంభం చేసేవారు. అందరూ కూడుకొని అప్పుడు ప్రారంభమైన తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. గంటసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని గురించిన సంగతులు మనసులో నింపుకున్న తర్వాత అప్పుడు స్తుతించి ఆరాధన చేశారు. అది సమాజ మందిరంలో జరిగిన క్రమం. ఈరోజు జరుగుతుంది ఏంటంటే, క్రైస్తవ సంఘాలు ఇప్పుడు ముందు స్తుతి ఆరాధన చేస్తాం, తర్వాత దేవుని వాక్యం వింటున్నాం. వాళ్ళు ఎలా చేశారు? ముందు దేవుని వాక్యం విన్నారు, దేవుని గురించి తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్న దాన్ని బట్టి దేవుని ఆ వారం స్తుతించారు. వచ్చే వారం ఇంకొక అంశంలో కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆ విషయాలను బట్టి దేవుని స్తుతించారు. కాబట్టి ప్రతి వారం ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళ ఆరాధన. అదే క్రమాన్ని ఆదిమ సంఘం పాటించింది. ఎజ్రా చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఒక మంచి క్రిస్టియన్ సర్వీస్ని పరిచయం చేశాడు ఎజ్రా. అంతేకాకుండా ఎజ్రా కాలంలో జరిగిన విషయం ఏంటంటే, ఈయన బైబిల్ మనిషి కాబట్టి ఈయన ఏం చేశాడు అని అంటే, యూదుల యొక్క వారి నమ్మకాలను బట్టి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు కంటే 400 సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయాలు ఇవన్నీ. ఆనాటి కాలంలో మరి ధర్మశాస్త్రం ఒక్కటే, మోషే ధర్మశాస్త్రం 5 కాండాలు ఆ గ్రంథం ఉంది మన దగ్గర. మరి దేవుడు వేరు ప్రవక్తల ద్వారా రాయించాడు కదా అని పాత నిబంధన పుస్తకాలన్నిటినీ సమకూర్చుకున్నటువంటి కార్యక్రమం చేశాడు ఎజ్రా. అందుకనే మనకి ఆ 5 పుస్తకాలతో పాటు మిగతా పుస్తకాలు కూడా వచ్చాయి. ఈ ఎజ్రా రాసిందే నెహెమ్యా కానీ, దినవృత్తాంతంలో 1వ గ్రంథము, దినవృత్తాంతంలో 2వ గ్రంథము కానీ ఎజ్రా రాసిందే.
మరి వీళ్ళు గ్రంథాన్ని చదివేటప్పుడు మరి ఆ రోజుల్లో దేవుని మాట రావాలి అని అంటే, దేవుని మాట కావాలి అని అంటే రెండు మార్గాలు. ఒకటి, దేవుడు అంతకుముందు చెప్పినటువంటి గ్రంథస్థమైనటువంటి విషయాల ద్వారా దేవుని సంగతులు తెలుస్తాయి. లేకపోతే దేవుడు అప్పటికప్పుడు ఎవరి ద్వారా ప్రవచిస్తే దేవుని మాట చేరుద్ది. మీకు చాలా మందికి అర్థం కాదని నాకు తెలుసు. అర్థమైన వాళ్ళకి మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. దేవుని మాట ఎలా చేరుద్ది? ఒకటి, రాయబడిన గ్రంథం ద్వారా చేరుద్ది, లేదు అప్పటికప్పుడు ఎవరి ద్వారా ప్రవచిస్తేనా చేరుద్ది. మరి మలాకీ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు కదా, ఎవరి ద్వారా? కాబట్టి దేవుని వాక్యమును మనం ఇంకా ఎక్కువగా గ్రహించడానికి ఏం చేద్దాం అని ఈ పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలించడానికి శాస్త్రులు అనే వాళ్ళు ఏర్పరచబడ్డారు. ఎక్కడ? సమాజ మందిరాల్లో. దేవాలయంకి వెళ్తే అక్కడ ఎవరెవరు ఉంటారు? ప్రధాన యాజకుడు, బలులు తెచ్చేవాళ్ళు, ఆ పనులు చేసేవారు. మరి గ్రంథాన్ని పరిశీలన చేసేటువంటి ఈ బ్యాచ్ ఎక్కడ ఉంటుంది అని అంటే సమాజ మందిరంలో ఉంది. సమాజ మందిరంలో గ్రంథంలో ఉన్న సంగతులన్నీ కన్జర్వేటివ్ స్కాలర్స్ అని, లిబరల్ స్కాలర్స్ అని 2 తెగలుగా గ్రంథాన్ని పరిశీలన చేస్తారు. కన్జర్వేటివ్ అంటే కొంచెం లోతుగా, లిబరల్గా అంటే మామూలుగా, ఇలాగైనా 2 తెగలుగా ధ్యానించిన వారు వచ్చారు. వినండి. ఈ లోతుగా ధ్యానించేటువంటి వారు ఒక విషయాన్ని నమ్ముతారు. ఏంటనంటే, కన్జర్వేటివ్ స్కాలర్స్ ఏమని నమ్మారనంటే, మనుషులు చనిపోయిన తర్వాత మరలా లేస్తారు, పునరుద్ధానం ఉంటుంది, దూతలు ఉంటాయి అని నమ్మారు కొంతమంది. లిబరల్గా వాక్యాన్ని పరిశీలన చేసి అర్థం చేసుకున్న వాళ్ళు అదంతా జరిగేది కాదు, పునరుద్ధానం, చచ్చిపోయిన తర్వాత లేచేది లేదు, దూతలు ఇవన్నీ ఏమి లేవు, బైబిల్లో ఉన్నదే అని వాళ్ళు కొంతమంది నమ్మారు. పునరుద్ధానాన్ని కానీ, మృతుల పునరుద్ధానాన్ని కానీ, దూతలను కానీ, దేవుని శక్తిని కానీ నమ్మేటువంటి వీళ్ళు ఉన్నారే, వాళ్ళు పరిచయులు. పునరుద్ధానం నమ్మకుండా, దేవుని ఆశ్చర్య కార్యాలు కానీ, దూతల కార్యాలు కానీ నమ్మకుండా ఉండేవాళ్ళు వీళ్ళు సద్దూకయ్యులు. వీళ్ళు మీకు కొత్త నిబంధనలో కనపడతారు. మీకు అర్థమవుతుందా? పరిచయులు ఎలాగొచ్చారో, సద్దూకయ్యులు ఎలాగొచ్చారో మీకు చెప్పాను. ఓకే, ప్రేమ దేవతలు. ఈ ప్రక్షాళన అంతా ఎలా జరుగుతుంది అంటే, కేవలము ఎజ్రా వాక్యము మీద శ్రద్ధ తీసుకొని వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకోవాలి అనే ఆ భారంతో వచ్చింది. వాక్యము చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు మన లోపల అనేకమైన విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ విషయాలు దేవుని దగ్గర పెడతా ఉంటాం. కొన్ని తీసివేయలేని అంత లోతుగా నాటుకుపోయిన విషయాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో అతను తీసుకొని వచ్చిన ఒక సమాచారం చూడు. పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు ఎజ్రా. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని దగ్గర కూడి వచ్చి బహుగా ఏడవగా, అయ్యా ఆయనతో పాటు వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు షెకన్యా ఎజ్రాతో ఇట్లా అన్నాడు, మేము దేశమందుండు అన్ని జనులలో నుండి స్త్రీలను పెళ్లి చేసుకుని మా దృష్టికి మేము పాపం చేశాము. ఇప్పుడు ఏం చేయాలి? మరి దేవుడు ఏమో వద్దన్నాడు, మేము చేశాం. చూస్తేనేమో కట్టుకున్న భార్య, కన్న పిల్లలు, ఏం చేయాలి మేము? 10వ అధ్యాయంలో 18 నుండి వద్దాం, చదవండి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్టు కనబడిన వారు ఎవరనగా, ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేసేటువంటి దానికి ఒక సిస్టమేటిక్గా ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఏమేం జరిగింది, ఏమేం చేయాలి, ఏ అంశాలు చేయాలి. ఇప్పుడు చూడండి, కనబడిన వారు ఎవరనగా, యోజాదాకు కుమారుడైన యోయాసు వంశములో అతని సహోదరుల్లో మయషేయు, ఎలియజరును, యోరూబును, గెదల్యాయు, వీరు తమ భార్యలను
పరిత్యజించడం అని మాట ఇచ్చారు. భార్యలను మేము వదిలేస్తాము. చూడండి, ప్రార్థన దగ్గర కూర్చుంటున్నాం అని అంటే మన ప్రక్షాళన ఒట్టి నోటి మాటలతో కాదు, దేవుని దగ్గర చేసుకునేటువంటి ఆ కార్యాల్లో కనపడాలి. ఎజ్రా చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేయడానికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఏమేమి జరగాల, ఏమేమి మార్పు జరగాల, ఏమేమి రూపాంతరం అవ్వాలా, ఎవరెవరి ఇంట్లో ఏమేమి ఉంది, తీయండి బయటికి. ఇదే మనం చేయాల్సింది. ప్రార్థనకు వచ్చినప్పుడు అసలు నువ్వు దేని గురించి నువ్వు భారంగా రావాలో ఒక స్పెసిఫిక్ ఉద్దేశంతో రావాలి. అలాగే రావాలి దేవుని దగ్గర. దేవా, నీ మాట నాకు అర్థమైంది. లోకం ఎలాగుంది, మా ఇల్లు ఎలాగుంది, నేను ఎలాగున్నా, మా సంఘం ఎలాగుంది, వీటిని నూతనపరచు, వీటిని బాగు చేయి, వీటిని సరిచేయి. పాపములు ఒప్పుకొనుచు. ఇది జరగాల్సినటువంటి అత్యద్భుతమైన పని. నినెవే దగ్గరికి యోనాను పంపాడు. యోనా, నువ్వు వెళ్ళు, వాళ్ళ పాపము నా దృష్టికి బహు కోపాన్ని తెప్పిస్తుంది, ఇక వాళ్ళని నేను నాశనం చేసేస్తా, ఈ విషయం వెళ్ళి వాళ్ళకి చెప్పు అని అన్నాడు. యోనా, అసలు వాళ్ళు అంత దుర్మార్గులైతే వాళ్ళకి ఇంకా చెప్పేది ఏంటి, వాడి దగ్గరికి ఎవడు పోతాడు, వాడి ముఖం కూడా చూడను అని ఏదో మనోడు వేరే దారి పోబోయాడు. ఇంకా తర్వాత సముద్రం కథ, చేప కథ ఇవన్నీ మీకు తెలుసు. సరే, ఇటుకేళ్ళకి మళ్ళా దేవుడు తీసుకొచ్చి పంపిస్తే వచ్చాడు. ఒక్కరోజు తిరిగి మొత్తం చెప్పేశాడు. 3 రోజులు తిరగాల్సిన పట్టణము ఒకరోజులో చెప్పేశాడు. ఆ వర్తమానం విన్నటువంటి నినేవే రాజు డిసిషన్ తీసుకోండి, అయ్యా మా తప్పు, మా అపరాధాలు మమ్మల్ని శిక్షించొద్దు అని రాజు మొదలుకొని దేశంలో ఉన్న మొత్తం ఉపవాసం ఉన్నారు. జరగబోయే కీడు నుండి వారు తప్పించబడ్డారు. ఇప్పుడు మీకు ప్రార్థన గురించి కొన్ని విషయాలు చెప్పడానికి. ఈ శక్తి ప్రార్థనలో ఉందా, దేవుళ్ళలో ఉందా? ఎందుకని మీరు ఈ మధ్య బాగా పాట విన్నారు కదా, ప్రార్థన శక్తి నాకు కావాలయా అని విన్నారనే. శక్తి ప్రార్థనలో ఉందా, దేవుళ్ళలో ఉందా అన్నాను. ప్రార్థన అనేది ఓం హ్రీం హ్రైం అనే మంత్రాలు ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన దగ్గర కూర్చున్నావు అంటే నీ కాన్షియస్ ఉంటుంది, నీ మనస్ఫూర్తిగా ఉంటుంది. బాండ్రులు రాసేటప్పుడు రాస్తారు కదా చివరిలో, నేను మనస్ఫూర్తిగా మంచి స్థిమితంతోనే రాస్తున్నాను అని. ప్రార్థన అలాగనే జరగద్ది, అలాగే చేయాలి. కాబట్టి ఏంటి, ఏ విషయంలో మనం చేయాలో ప్రార్థన? కాబట్టి అలవాటైనటువంటి కొన్ని ప్రార్థనా పద్ధతులు మానేయండి అని చెప్పాడు. కాబట్టి స్పెసిఫిక్గా ఈరోజు ఉపవాసం ఉన్నామనంటే ఏంటి మరి నీ భారం? ఏమి అనుకొని వచ్చావు, మరి ఏం చేయాలనుకున్నావు? అదే కదా ఎజ్రా చేస్తున్న పని. ఎవరెవరు ఏమేమి జరగాలరో మార్పు, ఏమేమి కడగబడాలా, ఏమేమి మార్చబడాలా, స్పెసిఫిక్గా చెప్పుకున్నాడు కదా. ఆ స్పెసిఫిక్ పాయింట్ పెట్టుకొని ప్రార్థన దగ్గరికి రావాలి. ఉపవాస ప్రార్థన అంటే చాలామంది ప్రార్థనని స్పెసిఫిక్గా చేయకుండా అలవాట్లో చేస్తారు. ఉదాహరణకు చెప్పానా, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలనుకో, ఎవరికైనా చెప్తే ఆయన ఇలా చేస్తాడు. ఈ వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకొని పదిలపరచు, నీరు పెట్టి ఫలింపజేయి. అదొక అలవాటు. ఏమండి, ఇంకొక ఏం చేస్తారు, వచ్చిన వారందరూ ఎందుకు వచ్చారో నీకు తెలుసయ్యా, వారందరినీ దీవించి
ఆశీర్వదించు. ఏముంది దాంట్లో స్పెసిఫిక్గా? కాబట్టి అలవాటు ప్రార్థనలు మానాలా అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దానికి యేసు ప్రభు శిష్యులకు నేర్పిస్తూ చెప్పాడు. యేసు ప్రభు వారు శిష్యులకు ఏం చెప్పాడు? మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5వ వచనం నుండి, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. అంటే ఎవరు వేషధారులు? అంటే ఎవరండి? ఇదన్నా చెప్పరా? పోనీ చెప్పరా? వేషధారులు అంటే ఎవరు? ఏంటి ఇది కూడా తెలీదా? వేషధారులు అంటే ఏంటి మీరు? పగటేషగాళ్ళు అంటే చెప్పయ్యా. వేషధారు అంటే పగటేషగాళ్ళు అంటే అది కూడా తెలీదా? చెప్పేద్దామా? నీకు కూడా తెలీదా? ఒకడు ఆంజనేయుడు వేషం వేసుకొని వస్తాడు, ఆ రోజంతా తిరుగుతాడు, సాయంత్రం అది తీసుకుని అది అంతా తీసేసి మళ్ళీ మామూలుగా మనిషి అవుతాడు. అంతేగా? వేషధారి. వాళ్ళు వేషాలు వేసుకునేవాళ్ళు. ఇంతకు వేషాలు ఎందుకు వేసుకుంటారు? భక్తి చేయడానికి, అందరికి కనపడాలి. అలాగా వాడు ఆంజనేయులాగా కనపడాలి. ఒకడు కోతిలాగా వేషం వేసుకుంటాడు, కోతిలాగా కనపడాలి. సినిమాలలో ఒకటి హీరోలాగా వేషం వేసుకుంటాడు, వాడు హీరో. ఇంకొక ఆమె హీరోయిన్ లాగా వేషం వేసుకుంటాడు, ఆమె హీరోయిన్. ఒకటి చెడ్డోడిలాగా వేషం వేసుకుంటాడు, వాడు విలన్. ఎవరి వేషం వాళ్ళు వేసుకుంటారు. సినిమా అయిపోద్ది, మళ్ళా వాళ్ళు మామూలు మనుషులే. సో వేషధారి వేషాలు ఎందుకు వేసుకున్నారు అని అంటే, వాడు ఎందుకు హీరో వేషం వేసుకున్నాడు? చూడాలి అందరూ. వేషం ఎందుకు వేసుకుంటారంటే వేరే వాళ్ళు చూడాలి అని. సరే, ప్రార్థన దగ్గరికి వస్తే మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారులాగా అంటే మీకు అర్థమైంది. ఇంకా తర్వాత మాట చదువుతా. మనుషులకు కనపడవలనని సమాజ మందిరాల్లోనూ వీధుల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. ఇట్లాంటి ప్రార్థనలు వద్దు అని అన్నాడు. ఎలాంటి ప్రార్థనలు వద్దు? ఆ యొక్క చూడాలా, పాస్టర్ అన్న చూడాలా, వాళ్ళు చూడాలా, వీళ్ళు చూడాలా, ఏమో భలే ప్రార్థన చేస్తుందని వాళ్ళు చూడాలా, ఈ మోటివ్తో మీరు ప్రార్థన చేయదు. నేను ఇందాక చెప్తున్నా కదా, ప్రార్థన చేయాలంటే నీ మైండ్ అక్కడ ఉండాలా, నీ కాన్షియస్ ఉండాలా, నీ స్పృహ ఉండాలా. ఏం చేస్తున్నావో అది నీకు తెలియాలా. అయ్యా నాకు నచ్చితే అయితే నువ్వు చెప్పాలనుకుని చెప్తావు కదా. సో ఇక్కడ చేయకూడని పనులు ఏంటంటే, మార్చుకోవాల్సిన పనులు ఏంటంటే, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో, వాళ్ళు చూడాలనో వీళ్ళు చూడాలనో చేయొద్దు అని అన్నాడు. ఇలా ఎవరైనా కనుక చేస్తే వారు ఫలం పొంది ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు. వారు తమ ఫలము పొంది ఉన్నారు అని అన్నాడు. ఇప్పుడు మా పెద్దమ్మ ఉంది, ఇంకొక అత్త చూడాలని ఆమె చేసింది, ఫలం పొందిందా లేదా? అత్త చూసింది, అబ్బా ఏమి చేసింది మా వదిన అన్నది, ఫలం పొందిందా? ఇప్పుడు నువ్వు అన్నావు 10 మందిలో నేను ఈరోజు బాగా ప్రార్థన చేశాను అనిపించుకోవాలని చేసావు, అందరూ అన్నారు వాళ్ళు చేసావమ్మా, ఫలం పొందావా? ఏం చేసావో దేవుని దగ్గర నుంచి ఎవరు రావాలో ఇంకా సంబంధంలా. నీ ఫలం ఏంటంటే వీళ్ళందరూ నన్ను చూడాలనుకున్నావు, చూశారు, అయిపోయింది, ఫలం వచ్చింది. ఓకే, ఇంకొన్ని చెప్తాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. కాబట్టి మనుషులు చూడాలని కాదు, దేవునికే డైరెక్ట్గా నేను చేస్తున్నా ఆ ఉద్దేశం. నీ పక్కన ఎవరన్నా ఉన్నా లేకపోయినా, నీవు 100 మంది గుంపులో ఉన్నా 1000 మంది గుంపులో ఉన్నా, దేవునికే డైరెక్ట్ నేను చేస్తున్నా అన్నట్టుగా చెయ్యి అని అన్నాడు. తర్వాత వచనం చూద్దాం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని అన్నాడు.
అంటే ఇదేంటి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయొద్దు అని అన్నాడు. ఎలా చేయొద్దు? అన్ని జనులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇక్కడ చెప్పింది చెప్పు స్వామి. అన్ని జనుల వల్లే వ్యర్థమైన వాటిని చేయొద్దు అని అన్నాడు. అంటే అన్ని జనులు ఒక వాళ్ళ గురించి మాట్లాడతారు. నువ్వు అన్నావు కాబట్టి. ఒక పూజారి అంటాడు, అదేదో మంత్రం పలుకుతాడు, ఇది పలుకు అంటాడు, ఇది పలుకుతాడు. ఆయన చెప్పాడు, ఈయన పలుకుతాడు. ఏం పలికాడో తెలుసా ఆయనకి? అర్థం లేదు. కాబట్టి అది ఏమైంది? అది అలాంటి పలకొద్దు, వ్యర్థమైనవి పలకొద్దు అని చెప్పి, ఇలాంటి వ్యర్థమైనటువంటి వాటిని విస్తరించి మాట్లాడటం వలన వ్యర్థమైనవి మన వాళ్ళు చేసే అంటే చేస్తారు, కానీ చాలాసేపు చేస్తారు, కానీ దాంట్లో పాయింట్ ఏమీ ఉండదు. ప్రార్థనలో సరి చేసుకోవాల్సిన విషయాలు చెప్తా ఉన్నాం. ఒక ఆయన ప్రార్థన చేస్తాను, నైనా తండ్రి ప్రభువా, అయ్యా దేవా, స్తోత్రం 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 స్తోత్రం, అయ్యా నైనా ప్రభువా దేవా మా తండ్రి, అయినా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఇంతకైనా? ఇట్లా సాగు చేసింది అనుకో, నేను ఆపా మధ్యలో. మ్యాటర్ ఏం లేదు, కానీ మీటర్ మాత్రం చాలా పొడుగ్గా ఉంది. అట్లా చేస్తారు చాలామంది. అలాంటి వ్యర్థమైన నువ్వేం చేస్తున్నావు చెయ్య, క్లియర్గా చెయ్యి. నా మాట సరి ఇంట్లో మాట్లాడతావుగా, అదే మాట్లాడు. నీ భాష అదే మాట్లాడు. కాన్షియస్తో చెయ్యి. మనుషులు చూడాలని చేయొద్దు, మరియు వ్యర్థమైన అర్థం లేని చేయొద్దు. మన బ్యాప్టిస్ట్లో ఒక లాస్ట్లో చేస్తారు కదా పరలోక ప్రార్థన. లాస్ట్ ఏమంటాం మీరు చెప్పండి? పరలోక ప్రార్థనలో లాస్ట్ లైన్ మరీ అంటే మీరు అడిగిన దాన్ని చెప్పరేంటి? పరలోక ప్రార్థన వచ్చా లేదా? వచ్చు కదా. ఎందుకంటే అదే ఎందుకంటే మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి అంటావు. దాంట్లో ఏమర్థం ఉంది చెప్పు? ఏం అర్థం ఉంది చెప్పు అంటున్నా. రాజ్యము శక్తి. నువ్వు మళ్ళీ కొత్త చెప్తావు. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఇదేదో చేస్తున్నాం కానీ దాని మీనింగ్ ఏంటో మనకి తెలియదు. అది నేను చెప్పేది. వాడు మాత్రం చెప్పాడు కానీ దాని మీనింగ్ ఏంటో తెలియదు. ఏం చేశాడో తెలియదు. అందుకే అర్థమైంది లేకుండా వ్యర్థమైంది. ఏం చేస్తావు? ఈ మనుషులు తమ పెదవులతో నన్ను చేస్తారు, కానీ వాళ్ళు హార్ట్ లేదు, మైండ్ లేదు, వాళ్ళ కాన్షియసే లేదు అని అన్నాడు కదా. అలాగనా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు కాదు. చెప్పాల్సింది నీవై ఉన్నావు కాదు. ఫుట్ నోట్లో కిందకి రండి. లాస్ట్లో 6వ అధ్యాయంలో ఉన్నారు కదా బైబిల్లో. లాస్ట్లో సన్న అక్షరాలతో 2వ నెంబర్ వేసి రాశారు. అది చదవండి ఒకసారి. రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి అనాలా? నువ్వేమంటున్నావు? నీవై ఉన్నావు అంటున్నావు. దానికి దీనికి తేడా లేదా? చెప్తా వినండి ఎలాంటి తేడా. మైకు, వాచి, సెల్లు నీవై ఉన్నావు బాబురావు అని నన్ను అన్నావు అనుకో, దాంట్లో అర్థం ఉందా? ఈ సెల్ బాబురావా? ఈ వాచ్ బాబురావా? నువ్వేమంటున్నావు? మైకు, వాచి, సెల్ నీవై ఉన్నావు అని అంటే ఈ సెల్ నేనా? కాదు. మరి నువ్వేమనాలా?
మైక్, వాచ్, సెల్లు ఇవి నీవై ఉన్నవి అని అంటే మీనింగ్ ఉంది. మీకు అర్థమవుతుందా? మనకు తెలియకుండానే ఆచారంలో ఏదో కొట్టుకుపోయేలాగా చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా పరలోక ప్రార్థన కొంచెం మార్చండి అయ్యగారు, మరి అన్నగా. ఒకవేళ మీరు చేస్తుంటే నీవై ఉన్నవి అని చేయండి, నీవై ఉన్నావు అని చేయకండి. అవి ఆయనవి. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నా, మనుషుల కోసం మనుషులు చూడాలని ప్రార్థన చేయొద్దు. ఏం చేసినా కూడా వ్యర్థమైన మాటలన్నీ అవసరం లేదు. వ్యర్థమైన ఇన్ని ఉంటే ఏం లాభం అండి? అర్థవంతంగా ఒక్కటి చేయి చాలు. దేవా పాపినైన నన్ను కరుణించు అని ఒకటి ఏడ్చాడు, అంతే. ఓకే రా అన్నాడు దేవుడు. ఆయనకంటే ముందు ఒకడు పోయి చాలా పొడుగుగా చేశాడు కదా. వాడి ప్రార్థన కంటే ఈయన ప్రార్థన నచ్చింది నాకు, ఈయన అంగీకరించినాను అన్నాడు దేవుడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? కాన్షియస్గా చేయండి అని చెప్పాడు. ప్రార్థన విధానం ఇది. ముందు యేసుప్రభు శిష్యులకి ఆయన ప్రార్థన నేర్పించడం చూడండి. ముందు ఎలా చేయకూడదో నేర్పించి ఆ తర్వాత 9వ వచనంలో కాబట్టి మీరు ఇలాగ చేయండి అని చెప్పి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలా, నీ రాజ్యం రావాలా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక అని ప్రారంభం చేయండి. ఆ తర్వాత మా అనుదిన ఆహారం, మా రుణస్థులను మేము క్షమించిన మాకు క్షమాపణ, మాకు శోధన రాకుండా మమ్మల్ని తప్పించు అని చేయండి. ఇది ఒక ఆర్డర్ నేర్చుకోండి అని యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమేం చేయకూడదు చెప్పండి. యేసు ప్రభు చెప్పిన వాటిల్లో ఏమేం చేయొద్దు అన్నాడు? మనుషులకు కనపడాలని వేషం వేసుకొని చేయగలక. 2 అన్ని జనులాగా అర్థం లేకుండా చేయగాక. ఎలా చేయొద్దు చెప్పాడు. ఇలా చేయండి అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎలాగ చేయండి అని చెప్తున్నాడు. ఒక ఆర్డర్ చెప్పాడు. ఆ ఆర్డర్లో ఫస్ట్ మన గురించి అడగమన్నాడా, దేవుని గురించి చెప్పమన్నాడా? ఇక్కడ అంటుంది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. సో చేయాల్సినది ముందు స్తుతి చేయండి దేవునికి. తర్వాత నీ అవసరాలు, నీ అనుదినాహారము, నీ క్షమాపణ, నీకు వచ్చే శోధనలు తప్పించడం, ఈ తర్వాత నీ గురించి చేసుకోవాలన్నాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఇంకా ఎత్తుకోవడమే మనం మొదలు పెడతాం. మమ్మల్ని కాపాడు, మా నాయన కాపాడు చిన్నపిల్లలకు నేర్పించినట్టు ఇక ఆ నుంచి మొదలు పెడితే మొత్తం మందే తిరుగుద్ది. ఎజ్రా ఏం నేర్పించాడు తెలుసా? దేవుని గ్రంథము ద్వారా మన ప్రార్థన జీవితము రూపాంతరం అవ్వాలా. వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలా, వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలా. ఉపవాస ప్రార్థన ఉన్నామనంటే ఒక స్పెసిఫిక్ రీజన్ పెట్టుకొని చేయాలా. ఇది అలవాటుగా, ఆచారంగా చేయకూడదు, అలవాటుగా చేయకూడదు. వచ్చి చేస్తున్నామని అంటే మనుషుల కోసం చేయకూడదు. ఆ వ్యర్థమైన మాటలన్నీ ఆచార పద్ధతిలో పలుక్కుంటూ చేయకూడదు. నీవు అర్థమైంది, నీకు ఏం తెలుసో, నీకు ఎంత ప్రార్థన అనుభవం ఉందో అంతే చెయ్యి. ఆయనకేమి నీ భాష తెలియంది కాదు. కొంతమంది అంటారు, నాకు రాదన్న ప్రార్థన. రాకపోతే ఇప్పుడు మా పేరు ఉంది పోయిందా, అదేదన్నా అన్నది అనుకో, మనం ఎంత మురిసిపోతాం జయనాన్ని. మేము వచ్చి రాని మాటలు ఎంత ముద్దుంటాయి కదా. మరి పరలోకమందున్న మా తండ్రి అని తండ్రి చేస్తుంటే వచ్చి రాని ప్రార్థన చేస్తామంటే ఎంత ముద్దు వస్తుంది ఆయనకి. ప్రార్థన రాదు అని కాదు, ఉన్నదని నత్తి కాదు, చెయ్యి. రాదా? ఓకే, ఆయన తెలుసు. ఇంకా రాకుండా ప్రయత్నం చేస్తున్నావు చూడు. చిన్నపిల్లలు నత్తిగా మాట్లాడుతుంటే ముద్దు వచ్చినట్టుగా దేవుడు ఇంకా ఇష్టంగా వింటా ఉంటాడు. ఈ ప్రార్థన మనుషుల కోసం చేయొద్దు, అర్థం లేకుండా చేయొద్దు. ఆ చేసేదేదో ముందు దేవుని స్తుతిస్తూ చేయండి. ఆ తర్వాత మన అవసరాలన్నీ ఈ ప్యాటర్న్
ఈ ప్యాటర్న్ కొత్త నిబంధన సంఘం అంతా అనుభవించింది. వారికి ఏదైనా కష్టతరమైన పరిస్థితి వస్తే కూర్చున్నారు. ఒక సంఘటన చెప్పానా? పేతురు వారి సేవకుడు, వారి పాస్టర్ గారు, ఒక పెద్ద పాస్టర్ గారు, పేతురు యోహానులను తీసుకుపోయి జైల్లో వేశారు. జైల్లో వేస్తే సంఘం ఏం చేసిందంటే అత్యాసక్తితో ప్రార్థన చేసింది అనేది. ఆ ప్రార్థన చేసేటప్పుడు పునాదులు వణికినాయి. ఆ చెరసాల బద్దలైపోయింది. దేవుడు తన దూతను పంపి నిద్రపోతున్న పేతురును లేపి, లే పోదంపా నేనే తీసుకురండి. వారు అత్యాసక్తితో ఎంత ప్రార్థన చేసినట్టండి. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న ఎజ్రా, ఆ సమూహం, ఆ కొత్త నిబంధన సంఘం యొక్క ఆ సమూహం ఎలాంటి కాన్షియస్తో, ఎలాంటి సమయస్ఫూర్తి, ఎలాంటి మనసుతో, ఎంత భారంతో కన్నీరు కాల్చుకుంటున్నారు అన్నట్టు, ఎంత కన్నీరుతో నినవే ప్రజలు ఎంత కన్నీరుతో, ఎంత భారం లేకపోతే ఆ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అలాగ చేసినందుకు దేవుడు తన శక్తిని ప్రదర్శించాడు. అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏముందండి? నీ పరిస్థితి మార్చలేడా? నీ ఇంటి పరిస్థితి మార్చలేడా? నీ కుటుంబ సభ్యుల పరిస్థితి మార్చలేడా? నీ సంఘ పరిస్థితులు మార్చలేడా? నిన్ను నూతనపరచలేడా? నీ సంఘాన్ని నూతనపరచలేడా? నీలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నేను చేయలేడా? అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఆయన పేరు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఆయన దగ్గరికి సరైన మోటివ్తో రావడమే మనం చేయాల్సిన ప్రార్థన. దాని కొరకు ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేసుకుని ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు ఎలాగ మీరు ప్రతి మాసం కొనసాగించుకోండి అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నా. దాని ద్వారా మన గ్రామానికి, మన సంఘానికి ఎంతో క్షేమం, మేలు, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది అని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న వేళ నీ పిల్లలతో కొన్ని మాటలు మాట్లాడడానికి నీవు అనుమతించావు. స్తోత్రాలు. ప్రార్థన గురించిన కొన్ని సంగతులు నేర్చుకున్నాం. ఈ గ్రామంలో ప్రారంభించబడిన ఈ ఉపవాస ప్రార్థన ఉద్యమాన్ని సదాకాలం నడిపించండి. అది మా గ్రామానికి మేలు, క్షేమం కలిగినట్లుగా స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకై, ఇక్కడున్న నీ పిల్లల యొక్క క్షేమాభివృద్ధి కొరకై ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.